स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైన ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మాఘమాసం కృష్ణపక్షం శివారాధనకు ప్రత్యేకం అంటారు కదా, శివారాధనలో అనుసరించే ప్రత్యేక విధానాలు ఏమైనా ఉన్నాయా? శివాయ గురవే, శివాయ గురవే, శివాయ గురవే, ఇంతే శివారాధన. విష్ణువును, గణపతిని, కుమారస్వామిని, దుర్గాదేవిని, దత్తాత్రేయుడిని, బ్రహ్మమును, ఇతర ఏ దేవీ దేవతా రూపాలను చూచినా ఆ దేవీ దేవతా రూపాలను ఆరాధించే క్రమంలో ఒకే రూపంగా, ఒకే విధానంగా ఉండే పద్ధతులను మనం గమనిస్తూ ఉంటాం. ఆవాహనం, అభిషేకం, పుష్పములు సమర్పించుట, నైవేద్యం, ధూపం, దీపం, నైవేద్యం, మంత్రపుష్పం, హారతి, ఇలా. శివారాధనలో వీటన్నింటికంటే కూడా ప్రత్యేకంగా ఒక మొట్టమొదటి అంశం ఉంటుంది. అది న్యాసము అని పేరు. శరీరం అంతా కూడా శివతత్వాన్ని ఆరోపింపజేసుకోవడం న్యాసం. న్యసించుట అంటే ఉంచుట అని అర్థం. శిఖాస్థానే రుద్రాయ నమః, శిరస్థానే రుద్రాయ నమః, కంఠస్థానే రుద్రాయ నమః, హృదయస్థానే రుద్రాయ నమః, ఇలా న్యాసములో దేహమంతా కూడా రుద్రతత్వాన్ని, శివస్వరూపాన్ని ఆరోపితం చేసుకొని అనంతరం శివారాధన చేయాలి. ఇతర దేవీ దేవతాకంగా మనం ఆరాధన చేసే సందర్భాలలో ఆ అర్చామూర్తిలో ఆ దైవనామాన్ని మనం స్మరించుకొని గణపతయే నమః ఉదాహరణగా చెప్పాలంటే ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, వరదోభవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ అంటూ ఒక గణపతి పోక, అర్చామూర్తి, పసుపు ముద్ద అందులో ఆరోపితం చేస్తూ ఉంటాం. శివస్వరూపంలో మట్టుకు విశ్వమంతా ఆవరించిన ఆ శివతత్వాన్ని మన వైపుగా ఆకర్షింపజేసుకొని ఈ దేహంలో ఉండే సమస్త అవయవాలలో నిక్షిప్తం చేసి అనంతరం శివారాధన చెయ్యాలి. ఇది ప్రత్యేకం, ఇదొక్కటే ప్రత్యేకం. ఇది తెలిస్తే చాలు శివారాధన. సంవత్సరం మొత్తం మీద మాఘమాసంలో కృష్ణపక్షంలో ఎందుకు ఈ శివారాధన? శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో విష్ణువును ఆరాధన చేయడం కృష్ణ జయంతి అన్న పేరిట, 6 నెలల కాలం అనంతరం 180 రోజుల కాలం అనంతరం మాఘమాసంలో శివారాధన. సంవత్సర కాలాన్ని 2గా విభజించిన సనాతన ధర్మం ఒక భాగానికి విష్ణువు ఆధిపత్యం, 2వ భాగానికి శివుడు ఆధిపత్యం అంటూ స్పష్టమైన విభజనను మన ముందు ఆవిష్కరించింది. ఒక రోజుకు పగలు, రాత్రి 2 భాగాలు. ఒక మనిషిలో 2 రూపాలు, బయటకు కనిపించేది, మనస్సులో ఉండేది. ఒక కుటుంబాన్ని నడిపించేది 2, ఇల్లాలు, యజమాని. ఇలా చూచినప్పుడు ద్వయం అన్నది 2గా ఉన్నప్పటికీ ఆ 2 మళ్ళీ ఒకటే. అద్వైతం అన్న భావన మనకు స్ఫురింపజేసే నిమిత్తమై కృష్ణ ఆరాధన శ్రావణం, మాఘంలో శివారాధన, ఇలా ఈ విధంగా సంప్రదాయం సూచించింది. శివారాధనలో ఉండే ప్రత్యేక అంశం ఒక్కటే, అది న్యాసము. ఇది చాలా ప్రత్యేకం. న్యాసం లేకుండా మనం శివారాధన చేస్తే ఊరికే పారాయణం అవుతుంది. ఇది విషయం. గురువుగారు, అలాగే ఈ మాఘమాసం సూర్య ఆరాధనకు కూడా ప్రత్యేకం. మరి సూర్య ఆరాధన చేసేవారికి ప్రత్యేక నామం ఏమైనా ఉంటుందా? సంప్రదాయం మనకు విష్ణువును ఆరాధించేటటువంటి వారికి వైష్ణవులు అని, వైష్ణవ మతం అన్న పేరిట, శివుడిని ఆరాధించేటటువంటి వారికి శైవులు అని, శైవ మతం అని, ఇలా మనం గమనిస్తూ ఉన్నాం. లోకంలో ఇవన్నీ సామాన్యమైన మాటలుగా మనం వింటూ ఉన్నాం. ఇదే విధంగా శక్తిని ఆరాధించేవారు శాక్తేయులు, శాక్త మతం, కుమారస్వామిని ఆరాధించేటటువంటి వారు కౌమారం, కౌమారీ మార్గావలంబులు, కౌమారీ మతస్థులు. ఈ విధంగా
సూర్యుడిని ఆరాధించేటటువంటి వారిని సౌరమతం, సౌర మార్గావలంబులు అనే పదాన్ని సనాతన సంప్రదాయం మన ముందు ఉంచింది. ఈ సూర్యుడు హరిహర బ్రహ్మాత్మకం అంటూ మనకు శాస్త్రం చెబుతుంది. హరి అంటే విష్ణువు అంటే సూర్యుడే, హరుడు అంటే శివుడు అంటే సూర్యుడే, బ్రహ్మ అంటే సృష్టికర్త, బ్రహ్మము పరబ్రహ్మ చైతన్య స్వరూపము అంటే సూర్యుడే. మళ్ళీ హరిహర బ్రహ్మాత్మకస్య మిత్రాది ద్వాదశావరణ సహితస్య త్రైమూర్తేర్భగవతః. సూర్య నమస్కారాలలో మొదటగా మనం చెప్పేటటువంటి సంప్రదాయం త్రైమూర్తేర్భగవతః. ప్రత్యక్షంగా కనిపించే సూర్యనారాయణమూర్తినే మనం బ్రహ్మ, విష్ణువు, శివుడు అనే ఆలోచనలతో ఆరాధన చేయాలి. ఈ మాఘమాసంలో ఎందుకు ప్రత్యేకం మరి అంటే, మాఘమాసం ప్రారంభం కావడంతో పగటి కాలం పెరుగుతుంది. సూర్యుడు ఈ భూమిపైన జీవించే మనందరికీ కూడా కాస్త దగ్గరగా వచ్చి తన శక్తిని అధికంగా అనుగ్రహిస్తాడు. ఈ సూర్యుని కాంతి కారణంగానే మనం సజీవులమై ఉన్నాం. మనం అంటే యావత్తు జీవకోటి అని అర్థం. పశుపక్ష్యాదులు, చరాచర కోటి ప్రపంచం. ప్రాణం లేని ఒక రాతి బిడ్డ కూడా సూర్యకాంతి సోకితే అది వేడెక్కుతుంది, సూర్యకాంతిని స్వీకరిస్తుంది. అలాంటప్పుడు కొండ ఇది కూడా సూర్య స్వరూపం, చెట్టు ఇది కూడా సూర్యకాంతిని నిక్షిప్తం చేసుకుని ఉంటుంది. ఈ మాఘమాసంలోనే ఈ శక్తిని ఎక్కువగా తమలో నిక్షిప్తం చేసుకునే శక్తిని సమస్త చరాచర ప్రపంచమంతా కలిగి ఉన్న కారణం చేత అఘము అంటే పాపము తొలగించేది కాబట్టి మాఘము. ఈ మాఘములో సూర్యకాంతి విలువను తెలుసుకున్న ప్రాచీనులు సప్తమి నాడు ఆ సూర్యనారాయణమూర్తిని గురించిన జ్ఞానాన్ని మనకు అందించారు. దానితో రససప్తమి సూర్య జయంతి అని మనం సంకల్పం చేయడం ప్రారంభం చేశాం. సూర్యుని పుట్టినరోజు అని కాదు, అంతకంటే ముందే ఉన్నాడా భగవంతుడు పరమాత్ముడు. ఈ మాఘమాసంలోనే ఈ ప్రత్యేకత ఏర్పడింది. మనం ఎవరం లేవకుండా ముందే ఆయన వచ్చేస్తాడు. పంక్చువల్ అన్న పదాన్ని వింటే సూర్యుని పేరే మనం తెలుసుకోవాలి. ఈరోజు కాస్త బద్ధకంగా ఉందిలే, 2 మబ్బులడ్డుగా వచ్చాయి కదా, 1 గంట ఆలస్యంగా వెళదాంలే, అందరూ వేచి ఉంటారులే అని సూర్యుడు అనుకోడుగా. సూర్యకాంతి ఈ కాంతి కిరణ వేగాన్ని చూసి భూమిపైకి సూర్యకాంతి చేరాలి అంటే 8 నిమిషాల 22 సెకండ్లు లేదా 32 సెకండ్లు, రెండింటిలో కూడా లెక్కలు వేరుగా ఉన్నాయి. 8 నిమిషాల కాలం పడుతుంది. ప్రాంప్ట్ అన్న పదాన్ని సూర్యకాంతితో మనం తెలుసుకోవాలి. ఈ లెక్క, ఈ కొలిచే విధానం ఈ మాసంలోనే ప్రారంభం అవుతుంది. కనుక మాఘమాసం సూర్య ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది అని గ్రహించిన ప్రాచీనులు ఆరోగ్యప్రదాత సూర్యుడు అన్నారు. సూర్యనారాయణమూర్తిని ప్రార్థించడం, ఉపాసన చేయడం, ఆరాధన చేయడం అన్నీ ఒకటే. అది నమస్కరించడం అని అర్థం. సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు, అనుగ్రహిస్తాడు. ఇది మాఘమాసంలో సూర్య ఆరాధనలో ఉండే ప్రత్యేకత. గురుగారికి మరో సందేహం, శివలింగమును నర్మద బాణం అని, సాలగ్రామాన్ని గండకి రత్నం అని ఎందుకంటారు? వీటి ప్రత్యేకత ఏమిటి? సంప్రదాయం మనకు ఎంత చక్కని విషయాన్ని తెలియజేసింది అంటే, కనిపించే ప్రతి రాయి, కనిపించే ప్రతి చెట్టు, వీచే గాలితో సహా, నిలుచున్న భూమితో సహా సమస్త చరాచర ప్రపంచాన్ని దైవంగా దర్శించమని బోధించింది. కోటాను కోట్ల మైళ్ళ దూరంలో ఉండే నక్షత్రాలతో సహా యావత్తు విశ్వం అంతా కదిలిపోతూ ఉంది. ఈ కదిలిపోయే విశ్వంలో భూమి ఒకనొక సూర్య సంబంధంగా ఉండే గ్రహాలలో 15కు పైగా ఉండే గ్రహాలలో 7 గ్రహాలను ప్రత్యక్షంగా స్వీకరించి, అందులో ఒకటి ఉపగ్రహం, ఒకటి నక్షత్రం సూర్యుడే స్వయంగా, మరి ఒక 2 కనిపించని ఖండన బిందువులు రాహుకేతువులుగా, నవగ్రహాలుగా సూచించిన భారతీయ ఖగోళ జ్యోతిష విజ్ఞానం
ఈ భూమిపైన నక్షత్రాల కాంతి, ప్రసరించే వేగం, సమయం, ప్రత్యేకతలను గ్రహించి ఆయా సందర్భాలలో ఆయా ప్రాంతాలలో ఏర్పడిన శక్తిని గుర్తించి ఆ శక్తిని మనం ఎలా వినియోగించుకోవాలో తెలియజేసింది. అలా వినియోగించుకునే సందర్భాలు ఘటించేటటువంటి స్థలాలు ప్రాణశక్తిని నిక్షిప్తం చేసుకుని ఉన్నటువంటి నీటి వనరులు ఉన్న ప్రాంతాలు, నదులు అని అర్థం. నర్మదా, గండకి ఇవి 2 నదులు. ఈ నదులలో నీటిలో ప్రవహించే వేగాన్ని తట్టుకొని అనేక ఔషధీ విలువలతో కూడుకున్న ఆ జలం అలా పోతూ ఉంటే వాటినన్నింటినీ కూడా స్వీకరిస్తూ ఆ జలంలో ఉండే శక్తిని తమలో నిక్షిప్తం చేసుకుని ఉన్నటువంటి ఆ రత్నములను, లౌకికంగా చెప్పాలి అంటే నదిలో ఉండే రాళ్ళు అంటూ ఉంటారు. పొరపాటుగా కూడా నా శ్రీలంకి ఈర్తయేదేత అన్నింటినీ రత్నాలు అనే అనాలి. వాటిని విష్ణు శివ సంబంధితంగా గుర్తించింది. చంద్రకిరణాలు అధికంగా లభించేటటువంటి ప్రాంతం నర్మద, సూర్యకిరణాలు అధికంగా లభించేటటువంటి ప్రాంతం గండకి. గండకిలో లభించేటటువంటి శిలలు కాస్త నలుపు వర్ణంతో కఠినంగా ఉంటాయి. వీటికి హేతువులుగా పురాణ కథనాలను జోడించిన సార్ష విజ్ఞానం, ఆ పురాణ కథనాలను అనుసరించి తులసి శాప కారణాన విష్ణువు ఈ గండకి నదిలో శిలా స్వరూపాన్ని పొంది సాలగ్రామ రూపంతో మనందరికీ కూడా దర్శనమిస్తాడు అనే కథను, అదేవిధంగా ఋషి శాప కారణం చేత పరమేశ్వరుడు లింగ రూపంలో తనకు తానుగా, ఇక్కడ ఏ శాపాదులు లేవు, తనకు తానుగా చంద్రకిరణాలతో కూడుకుని ఉన్న కరుణామయ స్వరూపంతో ఈ నదిలో మనకు దర్శనమిస్తాడు అనేటట్లుగా శివపురాణం బోధిస్తుంది. విష్ణుపరంగా శాపం ఉన్నది కానీ శివపరంగా ఏ శాపము మనకు కనపడదు. అది శివుడు అంటే ఉండే ప్రత్యేకత. తదుపరి కాలంలో వచ్చిన పుకిటి జ్ఞానంలో లేదా పురాణ కథనాలకు ఉపకథలుగా వచ్చేటటువంటి జానపద విజ్ఞానాలలో శివస్వరూపానికి కూడా కొద్దిపాటి శాపాదులు అన్న మాటలు ఉన్నవే కానీ పూర్ణమైన విజ్ఞానంలో మట్టుకు ఎక్కడా శివుడిని శపించే శక్తి ఏ దైవానికి, ఏ రాక్షసుడికి, ఏ ఋషికి లేదు లేదు లేదు. అలా మనకు గండకీ నదిలో సాలగ్రామము, నర్మద నదిలో బాణము అన్న రూపంలో శివస్వరూపము ఆవిష్కృతమవుతుంది. నర్మద నదిలో బాణము, ఆ నదిలో లభించేటటువంటి రత్నాలకు పొడవుగా ఒక బ్రహ్మతీర్థం గీత వలె ఒక రూపం ఏర్పడి ఉంటుంది. ఈ గండకీ నదిలో ఉండే రత్నాలు రూపురేఖలలో చక్రాలు, బెజ్జములు, చిన్న చిన్న ఛిద్రములతో కూడుకొని ఆయా ఛిద్రములు 5 ఉన్నచో సంతానగోపాలం, 1 ఉన్నచో నారసింహం, చక్రం ఉంటే శ్రీచక్ర స్వరూపం, వివిధ రూపాలలో ఈ రత్నాలు నలుపు రంగులో ఉండే సాలగ్రాములుగా కనిపిస్తూ ఉండగా నర్మద నదిలో లభించేటటువంటి రత్నములన్నీ కూడా నునుపుగా, పొడవుగా బ్రహ్మరేఖతో కనిపిస్తూ ఉంటాయి. ఆ రేఖ ఉంటే అది బాణం అవుతుంది. నర్మద బాణలింగం. అర్చన చేస్తే, అభిషేకం చేస్తే రెండింటినీ సమానంగా చూడాలి. సాలగ్రామమును కూడా అభిషేకంతో ఆనందపరిచే నిమిత్తంగా చెప్పిన ఈ ఆర్ష విజ్ఞానం ఇక శివస్వరూపం సంగతి వేరే చెప్పేదేముంది. ఈశ్వరుడి అభిషేక ప్రియుడు అంటూ లింగమును సదా అభిషేకంతో ఆనందపరిచి మనం కూడా ఆ ఆనందాన్ని పెంచుకోవాలి అనే ప్రబోధం చేస్తుంది. శివలింగం నర్మద బాణం, సాలగ్రామం గండకి నదిలో లభించేటటువంటి రత్నం. ఇది విషయం. గురుగారు, మాఘమాసంలో ఉపవాసాలు చాలా మంచివి అంటారు. ఈ ఉపవాసాలు చేసే విధానాలు ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా? ఉపవాసం అంటే 365 రోజులు మనం పాటించవలసిన ఒక విధి. నిరంతరం ఉపవాసంలో ఉండాలి, ఎల్లప్పుడూ. అదేమిటండి ఉపవాసం ఎల్లప్పుడూ ఉంటే? ప్రత్యక్షంగా ఇప్పుడే కైలాసాన్ని వెళ్ళిపోతాం కదా. ఎవరో ఒక శంకరాచార్యుల వారు 60 గంటలు మాత్రం ఉపవాసం ఉండి అనంతరం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ ఆర్ష విజ్ఞానాన్ని ప్రపంచానికి
అందించే నిమిత్తమై ఉపవాస దీక్ష విరమించినట్లుగా 60 గంటల అనంతరం ఈనాటి కాలంలో మనం పత్రికలలో చూస్తున్నాం కదా. ఉపవాసం మీరు సంవత్సర కాలం అంతా అంటారేమిటి అంటారేమో, నిజం కూడా, ఇది వాస్తవం. ఉపవాసం అంటే అర్థం తెలిస్తే సంవత్సర కాలం, జీవితకాలం ఎల్లప్పుడూ ఉపవాస దీక్షలోనే ఉంటాం మనమంతా కూడా. తెలిస్తే ఏమిటి ఆ తెలియడం? ఉప సమీపే, పరమాత్ముడి ఆలోచనలకు దగ్గరలో వసించుట అంటేనే ఉపవాసం అని అర్థం. సదా ఎల్లప్పుడూ ఉపవాసం చేస్తూ ఉండాలి. 1440 నిమిషాల కాలం ఒక్క రోజులో మనకు పరమాత్ముడు ఇచ్చాడు కదా. ఈ కాలాన్ని వినియోగించి ఈశ్వరా నీవే తప్ప ఇతఃపరం పెరుగన తండ్రి అంటూ శివనామ స్మరణ చేస్తూ ఉంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఉంటే క్రమేణా ఆ వ్యక్తి శివస్వరూపంగానే మనకు కనిపిస్తాడు. చూచే కొద్దీ ఆ మనిషి ముఖంలో కూడా మనకు పరమేశ్వర సాక్షాత్కారం అవుతుంది. ఇది ఎలాగో ఉపవాసం అన్నప్పుడు ఆహారం తీసుకోవడం అనేది నాకు సంబంధించింది కాదు, శరీరానికి సంబంధించింది. నేను శివనామ స్మరణ మాత్రమే చేస్తూ శివనామాన్ని ఆహారంగా స్వీకరిస్తున్నాను అని అనుకోవడమే నిత్య ఉపవాసం. ఇంత జ్ఞానం పొందకంటే పూర్వం మాఘమాసంలోని ఉపవాసాలలో నక్త వ్రతం ప్రత్యేకం. ఉపవాసం ఉదయం తిని రాత్రి తినకుండా ఉండడం నక్తం అని లోకార్థం. లోకంలో ఇదే అర్థం ప్రచారంలో ఉంది. మరొక విధంగా ఉదయం తిని రాత్రి భోజనం చేయడం నక్తం అనగా, ఉదయం తినకుండా రాత్రి భోజనం చేయడం ఏకభుక్తం. వివిధ రూపాలలో ఈ ఉపవాసాలు 4 రకాలలో మనం చూస్తూ ఉంటాం. నక్తం, ఏకభుక్తం, యథాలబ్ధం, ఉపవాసం. ఇందులో ప్రత్యేకమైనది మాఘమాసానికి సంబంధించింది నక్త వ్రతం. సూర్యాస్తమయం కాకంటే పూర్వం 3 నుంచి 4 గంటలు ఈ మధ్య సమయంలో భోజనం చేస్తే దీనికి నక్తం అని పేరు. ఇలా నక్త వ్రతాన్ని పాటించిన వారికి ఉపవాస వ్రతం, సంపూర్ణ ఉపవాస వ్రతం పాటించిన పుణ్యఫలం లభిస్తుంది. మాఘమాసంలో ఈ వ్రతం చేయాలి. మన నీడ మన దేహాన్ని దాటి అవతలికి వెళ్ళేలోగా మనం భోజనం చేయాలి. మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు మన నీడ మన పాదాల కింద పడుతుంది. మిట్ట మధ్యాహ్నం, నడినెత్తి మీద సూర్యుడు అంటూ ఉంటారు. మన నీడ మన పాదాల కింద పడినప్పుడు పితరులను పూజించాలి, శ్రాద్ధకర్మలు ఆచరించాలి. మన నీడ మన వెనక పడుతున్నప్పుడు దేహాన్ని దాటేలోగా భోజనం చేయాలి. 3 గంటల నుంచి 4 గంటలు ఈ మధ్య సమయంలో భోజనం చేస్తే దానికి నిత్య ఉపవాసం అని పేరు. ఇక మళ్ళీ తినక్కర్లేదు రాత్రి, ఇక మళ్ళీ తినకూడదు ఉదయం పూట కూడా. రోజుకి ఒకటేసారి ఒక్క పూట భోజనం చేస్తే యోగీశ్వరుడు అవుతాడు అంటూ మనకు యోగ శాస్త్రం తెలియజేస్తుంది. ఒక్క పూట భోజనం త్యాగి అలా ఉండగలగడం యోగం. మాఘమాసంలో ఈ వ్రతానికి శ్రీకారం చుట్టాలి. మాఘమాసంలోనే శివదర్శనం, మహాశివరాత్రి పర్వం, మాఘమాసంలోనే సూర్య దర్శనం, రథసప్తమి యోగం. మాఘమాసమే దీక్షలకు ప్రత్యేకం. అందుకే ఈ భోజన దీక్ష నియమంతో కూడుకున్నది కాబట్టి, దేహానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది కాబట్టి కూడా ఇలా ఏర్పాటు చేశారు పెద్దలు. ఇది విషయం. గురువుగారు, ఉపాసన అంటే ఏమిటి? దేవి ఉపాసకులు అలాగే శివారాధకుడు అని అంటూ ఉంటారు కదా. ఈ ఆరాధన, ఉపాసన రెండు వేరువేరా? సూక్ష్మ అర్థం ఒకటి వేరుగా ఉంటుంది. రెండు ఒకటే భావాన్ని సూచించినప్పటికీ సూక్ష్మంగా వివేచన చేసే కొలది ఉపాసన వేరు, ఆరాధన వేరు. ఆరాధన కొంత లౌకిక ప్రక్రియతో ముడిపడి ఉంటుంది. ఉపాసన సంపూర్ణంగా వ్యక్తిగతమైనది. ఆరాధనలో లోక సంబంధమైన సంకల్పం ఉంటుంది. దేవతారాధన, నిత్య దేవతారాధన, శివారాధన. శివ ఉపాసకుడు అని అనరు, శివ ఆరాధకుడు అంటారు.
దేవి ఆరాధకుడు అనే మాట లోకంలో తక్కువ ప్రచారంలో ఉంటుంది. దేవి ఉపాసకుడు, చండీ ఉపాసకుడు అన్న మాట బహుళ ప్రచారంలో ఉంది. ఏమిటి ఉపాసన? ఆలోచనకు దగ్గరగా ఉండడం ఉపవాసం. అదేవిధంగా తానే ఆ రూపాన్ని పొందడం ఉపాసన. దేవి రూపాన్ని పొందడం, దేవి గుణాన్ని ఆపాదించుకోవడం, దేవిలో లీనం కావడం, ఇది వ్యక్తిగతమైన వైయక్తిక అంశం అవుతుంది. ఎవరు కూడా నేను దేవి ఉపాసకుడిని, చండీ ఉపాసకుడిని అని చెప్పుకోకూడదు. మహాపాపం కలుగుతుంది. ఎవరైనా నేను ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నాను, ఈ దేవతా ఆరాధన చేసే ప్రత్యేకత నాకు ఒక లక్షణంగా ఉన్నది, నేను సూర్య ఉపాసకుడను, నేను గణపతి ఉపాసకుడను, నేను చండీ దేవి ఉపాసకుడను ఇలా చెప్పుకొనకూడదు. అలా చెబితే ఆ మంత్రం ద్వారా లభించే శక్తి వ్యర్థమై వ్యతిరేక ఫలితాలు త్వరలోనే మనం పొందవలసి ఉంటుంది. ఒక వేడి ఒక శక్తి అనుకున్నప్పుడు ఆ వేడి ఆ శక్తిని ఆ లభించే దానిని ఎంత మేరకు మనం పొందాలో అంత మేరకు పొందుతూ ఉంటే అది మంచి అర్థాన్ని మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఆ శక్తితో మనం పర్యాచకాలు ఆడే విధంగా చేతులు అగ్నిహోత్రం పుచ్చుకొని దానినే చూస్తూ ధ్యానం చేస్తే ఇది ఉపాసన అవుతుంది. అలా చేతబుచ్చుకొని నా చేతిలో ఏముందో చూసారా, నా చేతిలో ఏముందో చూసారా అంటూ అందరికీ ఇలా చూస్తూ నేను ఈ మార్గంలో ఉన్నాను, దృష్టి ఈ వస్తువు మీద నుంచి పక్కకు పోగానే ఈ అగ్నిహోత్రం మన దేహాన్ని కాల్చేస్తుంది. నేను శక్తి ఉపాసకుడను అని చెప్పుకోవడంలో ఈ దూరార్థం అనుభవించవలసి ఉంటుంది. శివ ఆరాధనలో లోకానికి మంచి కలిగే సంకల్పం ఉంటుంది. దేవి ఉపాసనలో వ్యక్తిగతంగా నాకు కైవల్యం కలగాలి, నాకు సంపద కలగాలి, నాకు అన్న అహం ఉంటుంది. కనుకనే శక్తి ఉపాసనలో రజోగుణాత్మకంగా కుంకుమ, ఎరుపు వస్త్రం, మందార పుష్పాలు, ఎరుపు రంగులో ఉండే పదార్థాల నివేదనలు ఇవన్నీ ఉండగా, శివారాధనలో సత్వగుణోపేతుడు శివుడు కాబట్టే భస్మము, తెల్లని వస్త్రాలు, మంచినీరు, ఉపవాసము, మౌనము, సాత్విక వ్రతము ఇవన్నీ ఉంటాయి. వేడి పెంచకుండా సత్వగుణాన్ని మనం ఆపాదించుకునే నిమిత్తమై, సత్వగుణాన్ని లోకంలో బహుళ ప్రచారం చేసే నిమిత్తమై శివారాధన అన్నారు. ఇది విషయం. గురువుగారు, మరి నక్త ఉపవాసం చేయటంలో అంతరార్థం ఏమిటి? ఏ వయసు వారి ఉపవాసం చేయవచ్చు? ఏ రోజుల్లో పాటించాలి? ఉపవాసాలలో శివ సంబంధంగా చెప్పే ప్రత్యేకత నక్త ఉపవాసానికి చెప్పబడి ఉన్నది. సోమానక్తం దివాసాయం ప్రాతశ్చాన్నో నిపీయతి అద్యాతమిన్ రవజ్రేణ భ్రాతృవ్యం పాదయామసి. ఈ పదజాలాన్ని మనం కృష్ణ యజుర్వేదంలో వినవచ్చు. చంద్ర కళలు మనకు పౌర్ణిమ వరకు ఒక విధంగా, పౌర్ణిమ అనంతరం మరి ఒక విధంగా భాషిస్తూ ఉంటాయి. అష్టమి నుంచి అష్టమి వరకు ఈ చంద్ర కళలను మనం గమనిస్తూ ఉంటాం. పౌర్ణిమ మధ్యలో ముందు 8 రోజులు, తదుపరి 8 రోజులు పూర్ణ చంద్రకాంతి, అమావాస్యకు ముందు 8 రోజులు, తదుపరి 8 రోజులు అల్పకాంతి. ఈ కాంతిలో ఉండే భేదాలు గమనించిన ప్రాచీనులు శివారాధన చేసే క్రమంలో విశేషంగా ఆహారాన్ని సూచిస్తూ అమావాస్యకు ముందుగా వచ్చే త్రయోదశితో కూడిన చతుర్దశి ఉపవాసం చెయ్యండి, పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి ఉపవాసం చేయండి. పౌర్ణిమకు ముందుగా వచ్చే ఉపవాసం ఇది ఒక విధంగా చెప్పబడే మహాశివరాత్రి, పక్ష శివరాత్రి అని దీనికి పేరు. అమావాస్యకు ముందుగా వచ్చే త్రయోదశితో కూడిన చతుర్దశి దీనికి మహాశివరాత్రి లేక మాస శివరాత్రి అని పేరు. అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి ఈ త్రయోదశితో కూడిన చతుర్దశికి మాస శివరాత్రి అని పేరు. రెండింటికి కూడా ప్రత్యేకంగా ఇలా సూచించిన ఆర్ష విజ్ఞానం
విశేషంగా నక్త వ్రతం అనే పేరిట సంవత్సర కాలమంతా కూడా శివదీక్ష చేయవచ్చును. పరమేశ్వరుడిని ఆరాధించాలి. ఒకరోజు మాత్రమేనా? జీవిత పర్యంతం ఎల్లప్పుడూ అంటూ బోధన చేసింది. నేటి అత్యాధునిక కాలంలో ఉపవాస దీక్ష 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు అనే ఒక కాల పరిమితిని విధిస్తూ ఆరోగ్య భాగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఉపవాస చికిత్సా విధానం అంటూ అత్యాధునిక వైద్యులు, డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ విధానంలో ఆర్ష విజ్ఞానం ఎప్పుడో చెప్పింది కాబట్టే నిత్య నక్త ఉపవాసం. ఉదయం 6 నుంచి 8 మధ్యలో ఏదైనా లఘు పదార్థం, మధ్యాహ్నం 3 నుంచి 4 మధ్యలో కాసింత ఘన పదార్థం, రాత్రి 7 నుంచి 8 ఈ మధ్య సమయంలో ద్రవ పదార్థం, ఇలా ఆహారంగా తీసుకోవడమే నక్త సంబంధంగా మనం పాటించవలసిన విషయం. ఇలా చేస్తే సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది. ఇది విషయం. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.